హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే జబర్దస్త్ మైదర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఆ, మొన్నటి బట్టి ఒక వీడియో చూస్తున్నాను యూట్యూబ్లో. అతను ఏంటంటే దరిదాపు 60 లక్షలు పెట్టి ఒక కెఫే పెట్టాను, నేను దరిదాపు లాస్ అయిపోయాను, దరిదాపు నాకైతే 60 లక్షల దగ్గర దగ్గర లాస్ వచ్చింది అని అతను యూట్యూబ్ ద్వారా చెప్పి ప్రజల నుండి డబ్బులు లాగడానికని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి అయితే ఎవరికి కూడా డబ్బులు అయితే పంపించకండి గైస్, అది పెద్ద స్కామ్ ఏంటంటే అతను పెద్ద ఏంటంటే వైజాగ్లో కెఫే పెట్టాడు. అదేంటంటే టీ షాప్ అనమాట. ఎంత తిప్పి తిప్పి కొట్టినా సరే అంత అయితే ఖర్చు అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కూడా బిజినెస్ మైండ్ సెట్ పెట్టి ఆలోచించాలి. ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే తక్కువలో తక్కువ కాదని 2 నుంచి 5 లక్షలు అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని అతను పెట్టింది 5 నెలలు కాబట్టి 5 నెలలకి నెలకు ₹1,00,000 చొప్పున మెయింటెనెన్స్ కోర్సు 5 లక్షలు అయింది అనుకున్నాం. మినిమం ఎంత కాదన్నా సరే 10 లక్షలకు మించి అవ్వదు గైస్. మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్పే అలాంటివి ఎవరికి చెయ్యొద్దు. అంటే యూట్యూబ్లో నుండి కొంచెం ఏదన్నా ఫేమ్ రాబోదరికి ఇలాగా బెగ్గర్స్ మాత్రం ఎక్కువగా వచ్చేస్తున్నారు అన్నమాట. మీరు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేయకండి. ఎవరికి కూడా ₹1 అయితే పంపించకండి. ఎందుకంటే అతనికి 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ 1 మిలియన్కి అతను రివ్యూలు కూడా బాగానే ఇస్తాడు. దరిదాపు 4 ఛానల్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు అన్నమాట. ఎంత కాదన్నా సరే అతని ఎస్టిమేషన్ రెవెన్యూ నెలకి ఎలా కాదన్నా సరే 50 నుండి 1,00,000 దగ్గర దగ్గరగా వస్తాయి ఫ్రెండ్స్. అది ఒక స్కామ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అతను డిసెంబర్లో ఎత్తేసాడు అన్నాడు, మరి జనవరిలోని అదేదో బాధపడవచ్చు కదా, ఫిబ్రవరిలో ఎందుకు పెట్టాడంటే ఈ ముందు పెద్ద సినిమాలు కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చిరంజీవి సినిమా లాంటి రివ్యూ లాంటి ఇచ్చుకోవడానికి, వాటికి ఈ ఫేమ్ అంతా ఈ బ్యాడ్ న్యూస్ అటు తగిలి అతను నమ్మకుండా అతను రివ్యూలు అంటే చూడరని అప్పుడు చెప్పాల్సిందేమో ఇప్పుడు చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నాకేం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ప్రజల నుండి డబ్బులు లాగడానికని ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, కానీ అంత లాస్ రాదు ఫ్రెండ్స్. తిప్పి కొడితే 5 నుండి 10 లక్షల కన్నా ఏది లాస్ అనేది రాదు. అది లాస్ వస్తే అంతేగాని అతను ఏ రైస్ మిల్ ఆడిది పెట్టలేదు, పెద్ద బిజినెస్ కూడా చేసేయలేదు. 60 లక్షలు అన్నాను. 60 లక్షలు అనేది చాలా ఎక్కువ అమౌంట్. లేదా ఒక పెద్ద సెల్ ఫోన్లో లాంటి బిజినెస్ అని పెట్టాడు 50 లక్షలు లాంటి లాస్ అవ్వడానికి, 50-60 లక్షలు లాస్ అవ్వడానికి. అంత లాస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డిజిటల్ బ్యాగ్ మాట. కొంచెం ఫేమ్ రాగానే ఒక్కొక్కరు ఒక 50 వేసినా 100 వేసినా సరే ₹1,00,00,000 అని వచ్చేస్తుంది కదా, ఒక పెద్ద వల అన్నమాట. ఇలాంటి వాళ్ళటి ఎవరు కూడా పడొద్దు ఫ్రెండ్స్. ఎవరు అడిగినా సరే డబ్బులు అయితే ఇవ్వద్దు. ఇదొకటి ఏంటంటే అతను ఛానల్ అమ్మేస్తానని ఇది అమ్మేస్తానని ఎమోషనల్గా చెప్తాడు. అలాగని చెప్పి ఎవరి మీద కూడా అలాంటి బెగ్గింగ్ లాంటివి చేయకూడదు. ఇది ఏంటంటే క్యూఆర్ స్కాన్లు పెట్టడం, ఇవన్నీ పెట్టడం యూట్యూబ్కి ఎగెనిస్ట్గా పెట్టడం అన్నమాట. అలా ఎప్పుడు కూడా యూట్యూబ్ వాటి పెట్టకూడదు. స్కాన్ అతను క్లారిటీగా ఒకటి చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు అయితే ₹1 వేసాడు అని ఏదో ఎక్కడంగా అన్నట్టు అంటున్నాడు అనమాట. ఆ వీడియో అయితే డిలీట్ చేసాడు. అంటే ₹1 వేసిన వాళ్ళు మనుషులు కాదేమో అనుకుంటున్నాడు అనమాట అతను. అది కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అంటే రోజుకు గడవక అన్నట్టు ఉన్నోళ్ళు ఉంటారు చూసారా, అలాగ అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎందుకంటే అతనికి ఒక యూట్యూబ్ ఇన్కమే నెలకి దరిదాపు ₹1,00,000 దగ్గరగా వస్తుంది. అలాంటి వాళ్ళే మీరు ఏదో అతను ఏదో ఎమోషనల్గా ఏదో అన్నాడని మీరు అలాగేంటంటే డబ్బులు అయితే పంపించకండి. ఇలాగా యూట్యూబ్లోని బెగ్గర్స్ అయితే చాలా వరకు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ ఎవరిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే అతను ఏమి ఖర్చు పెట్టడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సినిమా రివ్యూ చెప్తాడు. సినిమాకి థియేటర్కి వెళ్తే ఎంత అవుతుంది? టికెట్ ₹100. ఏదో ఐమాక్స్ అన్నామంటే ఓ 2 నుంచి 300 లేదా 500 తిప్పి కొడతాయి. అంతకన్నా ఏమవుతుంది చెప్పండి? అతను ఏమైనా ట్రావెలరా? పెద్ద ట్రావెలరు, పెద్ద పెద్ద వాటికి వెళ్ళాడు అవన్నీ చూపించడానికి. వాటిని పెద్ద పెద్ద వాటికి ట్రావెల్ కదా, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి. ఫ్లైట్లు అంటే తిరుగుతాడు కదా, అలాంటికి మరి చూపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, లాస్ అవుతుందని విచారించడానికి అంతేం ఉండదు. అతని పెట్టుబడి కూడా ఏమి ఉండదు యూట్యూబ్లోని. మీరు చాలామంది అలాంటి వాళ్ళని చూసి
ఏదో విచారించేస్తున్నారు అన్నమాట. అంత ఖర్చు కూడా ఉండదు. ఫ్యాక్ట్స్ అది ఇంటర్నెట్లో ఉంటుంది. ఇప్పుడు నేను తాజ్మహల్ వీడియోస్ పెట్టాను, అందులో చిన్న క్లిప్ తీసుకుని వేసేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఏముండదు. అంతే కదా. ఫితాపూర్ సిక్రీ ఊరంటే ఈ ఎలాంటి వీడియోలు ఉంటాయి చూసారా, ఒక క్లిప్ తీస్తాడు అనుకుందాం, నేను ఉదాహరణగా అంతను క్లిప్ తీస్తాడు, తీసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పేస్తాడు, వీడియో పెట్టేస్తాడు. అంతే కదా. అందులో అతని కష్టానికి ఏం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పుడు ఎవరికి ఎంకరేజ్మెంట్ చేయకండి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి ఏంటంటే యూట్యూబ్ గుర్తించి సీరియస్గా యాక్షన్స్ అనేది తీసుకోవాలి. అప్పుడే వీళ్ళకి మంచి బుద్ధి అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే దరిదాపు అతనికి దరిదాపు 4 లక్షలు అయితే వచ్చిందంట ఫ్రెండ్స్. అది ఏం లేదు, ఒక గంట, ఒక 2 రోజుల్లోనే ఇలా ఉంటుంది అనమాట. అంతేకాదు, అతను కారు కూడా రీసెంట్గా కొన్నాడు ఒక 20 లక్షలు పెట్టి. అంటే చూడండి, ఒక 20 లక్షలు పెట్టి కారు అటు కొన్నాడు, ఆడు లాస్ అయిపోయినాడు అంతే. ఎలా నమ్ముతారు ఫ్రెండ్స్ మీరు? ఎలాగైనా అలా నమ్మకూడదు. 50 లక్షలు లేదు, 60 లక్షలు లాస్ లేదు ఫ్రెండ్స్. ఏంటంటే తిప్పి కొడితే దరిదాపు ఒక 5 లక్షలు 6 లక్షల దగ్గర ఈ మధ్యలో ఎంతో లాస్ వచ్చో ఏదో వస్తే అంత రావచ్చు. ఏదో ఆ లాస్ని కవర్ చేయడానికి ఎమోషనల్గా ఇలా డ్రామాలు అన్నమాట. అంతేగాని ఎవరో కూడా ఏదో అదేదో చెప్పాడు కదా, ఏదో అన్నాడు కదా అని చెప్పి ఎవరో పడితే వాళ్ళకి ఫోన్పే లాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్ అన్నమాట. యూట్యూబ్లో జరుగుతుంది ఇది ఒక స్కామ్. దీన్ని యూట్యూబ్ వాళ్ళే గుర్తించి ఆ యొక్క వ్యక్తిని కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇస్తే మంచిది. ఇది యూట్యూబ్ వాళ్ళే చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కారు కొన్నోడు నెలకి ఒక 50 నుండి 1,00,000 రూపాయలు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చేవాడు ఇలాగ ఈ ఎమోషనల్గా ఇలా బెగ్గింగ్ చేయడం అనేది చాలా 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 చెత్త పనులు అన్నమాట ఇవి. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే అండి, నిజంగా లాస్ అయిపోయినాడు ఇలాంటి పనులు చేయడు. ఎందుకంటే ఆ 60 లక్షలు అనేది అదేమైనా అతనికి దరిదాపు మా అయితే 1 సంవత్సరం గట్టి కష్టపడితే వచ్చేస్తాయి అతను యూట్యూబ్ ద్వారా. పోనీ అంత రాకపోయినా సరే తక్కువ ఆ పెట్టిన పెట్టుబడి ఎంత అయితే ఉంటుందో మా అయితే 10 లక్షల నుంచి ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న రేటు ప్రకారంగా అతను ఏమైనా పెద్ద ఏటీ లేదు. ఏదో షాపు, అది ఏంటంటే టీ షాప్ అనమాట. టీ షాప్కి 60 లక్షలు ఎవడన్నా అయిపోతాయి? నమ్మడానికన్నా సరే ఉండాలి కదా. ఏదో కెఫే పెట్టుకుండవు ఏదో పేరుతోనే, దానికే 10 లక్షలు అయిపోతాయా? ఎంత ఎస్టిమేషన్ వేసావు అంటే దరిదాపు 10 లక్షలకు లాస్ అయితే దాన్ని 5 టైమ్స్ ఎక్కువ చెప్పు. 5 టైమ్స్ ఎక్కువ చెప్పి జనాలు అలాగా ఎమోషనల్గా దోచుకోవాలని అలాంటి చిల్లర వీడియోస్ అంటే చేస్తున్నాడు అతను. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటున్నానంటే అది అతని బిజినెస్, అతని లాస్ని ప్రజలు మీరెందుకు ఇస్తున్నారు ఫ్రెండ్స్ డబ్బులు? అలాగా ఇంకేం డబ్బులు జనాలు మీ దగ్గర ఎక్కువైపోయినాయి అనుకుంటున్నాను నేను కూడా. అంటే జనాలకు ఎక్కువ డబ్బులు అయిపోతే అలాగే ఇస్తారు. అవి జస్ట్ డ్రామా ఫ్రెండ్స్. మీరేదో కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన మీరు చాలా వరకు ఎమోషనల్ అయిపోయి కొట్టేశారనమాట ఫోన్పేలు ఫటాఫట్ అని. అందులో ఏమీ లేదు. మీరు ఆలోచించే ఒక దగ్గరున్న కాఫీ కొట్టుకెళ్ళి ఫ్రాంచైజీ ఎంత అడుగుతారన్నది ఒకసారి అడగండి. ట్రైనింగ్ జాటి ఇచ్చి అన్ని ఎక్విప్మెంట్లు కూడా ఆలేస్తారు. వీళ్ళు ఏం లేదు, షాపు జస్ట్ అద్దెకి తీసుకుని ఎట్టుకోవాలి. 2 లక్షలు అంత ఉంటుంది. 2 లక్షలు ఉంటే కట్టేస్తే టీ షాప్లోని వాళ్ళే ఇచ్చేస్తారు. నేను ఆల్రెడీ ఒక 6-7 నెలల కిందట ఒక టీవీ, నేను మెకానిక్ని కదా, టీవీ మెకానిక్ని ఒకళ్ళు అడిగిన తర్వాత ఒక టీవీ, ఒక టీ షాప్ అలాంటివి పెట్టుకున్న వాళ్ళకి మరీ అంత ఏం ఖర్చు అవ్వదు. మొత్తం అంతా ట్రైనింగ్ అటు ఇచ్చి వాళ్ళే ఎక్విప్మెంట్ అయితే ఇస్తారు. అంతేగాని అదేం పెద్ద లాస్ లేదు. అయినా లాస్ వచ్చినా సరే అతని లాస్కి మీరెందుకు, జనాలు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఎవరు లాస్ అవ్వదే. ఇప్పుడు అతను లాభం వచ్చింది అనుకోండి, ఆ లాభంలో నీకు 10 రూపాయలు ఇస్తాడా?
జనాలు అడుగుతున్నాను, మీకేం 10 రూపాయలు ఇస్తాడా? మీకెందుకు ఇవ్వాలి? మీరెందుకు ఇవ్వాలి అతనికి? అతను లాభం వస్తే అతను తీసుకుంటాడు, లాస్ వచ్చినా సరే అతను తీసుకోవాలి. అయినా సరే అతనైనా బెకారేం కాదే. ఆ, ఆ, అతనంత ఆ, ఏ- ఏదో అంటారు, మరీ అంతేం లేదు. అతని ఫాలోవర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వ్యూవర్షిప్ కూడా బాగానే ఉన్నది. కళ్ళు మూసుకొని ఒక 6-7 నెలలు ఎక్కువ వీడియోలు చేసేస్తే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే ఆ డబ్బులు ముందుగానే వేరే అకౌంట్కి మార్చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ డబ్బులన్నీ అతని సేవింగ్ అకౌంట్లో ఉంటాయి కదా, ఆ మనీ అంతా వేరే దగ్గర పెట్టేసుకొని కరెంట్ అకౌంట్లో ఏ డబ్బులు లేకుండా చూసుకొని ఒక ఒక 1000-2000 ఎంత ఉంచి ఇలాంటి పనులు చేశారు. ఆ ట్రాన్సాక్షన్లన్నీ పూర్తిగా చూస్తే తెలిసిపోద్ది. ఎందుకు మరి ముందే పెట్టాలి కదా, ఒక లాస్ అయ్యాడు అనుకున్నాం. ఆ లాస్ అయిన ఆ పేపర్లో పెట్టమని చెప్దాం, చూస్తే తెలిసిపోదు కదా ఎంత లాస్ అయ్యాడు ఏంటి అనేది, క్లారిటీ తెలిసిపోదు కదా. అవి పెట్టరు. నా దగ్గర అమౌంట్ లేదు, ఎత్తియాలి, ఛానల్కి రిస్క్ వచ్చింది అని అంటారు. అది యూట్యూబ్ పాలసీస్కే విరుద్ధం అనమాట. అతను ప్లాన్ అంటే ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే అతను లాస్ అయిందంటే ఎంతో కొంత 5 లక్షలు ఎంత ఇటు అటుగా లాస్ అయ్యాడు ఫ్రెండ్స్. అంటే ఆ లాస్ని ఇంక అతను కాకుండా ఎమోషనల్గా ఇలాగ ప్రజల నుండి ఎలవలాగా, నాకు ఇంత ఫేమ్ ఉంది కదా, ఎంతకంత వేస్తే ఈ డబ్బులతో పాటు రికవర్ అయిపోవచ్చు కదా అని ఏదో స్కెచ్ చేశాడు. ఏదో ₹1,00,00,000 ఏదో స్కెచ్ చేశాడు, 50 లక్షలకి ఎంత స్కెచ్ చేశాడు. అది ఎంత కాదన్నా సరే మన వాళ్ళు దబాదబా గుద్దేశారు. ఇలాంటి వాటి ఎంకరేజ్ చేయకండి. యూట్యూబ్ కూడా క్లారిటీగా చెప్తుంది, ఇలా క్యూఆర్ స్కాన్ లాంటివి పెట్టడం, క్యూఆర్ ద్వారా అమౌంట్ ఇల్లీగల్గా కరెంట్ అకౌంట్లకి ఎలా పంపించుకోవడం అంటే ఇల్లీగల్. ఇది యూట్యూబ్ చూస్తే కఠిన చర్యలు అంటే తీసుకుంటారు అనమాట, సీరియస్గా తీసుకుంటారు. అందుకే అతను వీడియోలు పెడుతున్నా సరే డిలీట్ చేస్తాను అనమాట. నిజంగా ఎవరికి కూడా యూట్యూబ్లోని ఎవరికి కూడా డబ్బులు అంటే పంపించకండి ఫ్రెండ్స్. ఇంతటితో ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అవేర్నెస్ వీడియో అనమాట. వీళ్ళకి వ్యూవర్షిప్ అటు బాగానే ఉన్నాయి, వ్యూస్ అటు బాగానే ఉన్నాయి, మినిమం డబ్బులు అటు వస్తున్నాయి. మినిమం ఒక మనిషి బతకడానికి తక్కువ నెలకి ఒక 10,000 ఉంటే సరిపోద్ది. అంతేగాని వాళ్ళు లక్షలు అప్పులు చేయరు, లక్షలు పెట్టరు, లక్షలు లాస్ వచ్చేది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకొని ఎవరి పడితే వాళ్ళకి ఫోన్పే లాంటివి కొట్టకండి. ఇది ఎవరికన్నా సరే ఎవరికి కొట్టకూడదు. నీ డబ్బులు వాళ్ళకెందుకు కొట్టాలి ఫ్రెండ్స్? నీ డబ్బులు వాళ్ళకెందుకు కొట్టాలి? మీ కష్టార్జితం. అంతగా కొట్టడం ఉంది మీ నాన్నలకి ఇవ్వండి, మీ అక్కచెల్లెలు గట్ట ఇవ్వండి. ఎవరికో కొట్టడం ఏంటి ఎమోషనల్గానా? ఇది చాలా దారుణం. ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసినట్టుగానే అయితే